పత్తి రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. పత్తి కొనుగోలు పరిమితి పెంచాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఇంటిని ముట్టడించింది. బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న ఆధ్వర్యంలో ఎంపీ ఇంటిని బీఆర్ఎస్ కార్యకర్తలు రైతులు ముట్టడించారు. ఎంపీ నగేష్ ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు. జోగు రామన్న సహా బీఆర్ఎస్ నాయకులు రైతులను పోలీసులు అడ్డుకున్నారు. బలవంతంగా ఈడ్చుకెళ్లి వాహనాలు ఎక్కించి ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. పోలీసుల అత్యుత్సాహం వల్ల బీఆర్ఎస్ కార్యకర్త కాలికి గాయమైంది. రక్తం కారుతున్నా పట్టించుకోకుండా పోలీసులు ఆయన్ని లాక్కెళ్లారు. రెడ్డి అంశంపై స్పందించడానికి మనతో ఫోన్ లైన్ లో ఉన్నారు రైతు దేవిదాస్. నమస్తే అండి దేవిదాస్ గారు. నమస్కారం మేడం. నమస్కారం దేవిదాస్ గారు, చెప్పండి. అంటే ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేయడం జరిగింది. మీరు దీనిని ఏ విధంగా ఖండిస్తున్నారు? ఇవాళ మా కేసీఆర్ గారి ఆదేశానుసారము మా జోగు రామన్న గారి నాయకత్వంలో ఈ రోజు ఎంపీ అయినటువంటి బీజేపీ ఎంపీ అయినటువంటి గోడం నగేష్ గారి ఇంటి ముట్టడి కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది. అక్కడ మమ్మల్ని పోలీసులు బాగా చిత్రహింసలు పెట్టారు, బాగా ఇబ్బంది పెట్టారు. మా జోగు రామన్న గారిని బాగా కాలుకి దెబ్బ తాకింది, బాగా ఇది చేసిండ్రు. అట్లనే మా రైతుల కోసం మొన్ననే జోగు రామన్న గారు పత్తి రైతుల కోసం అని చెప్పి సీసీఐ కార్పొరేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ వాళ్ళు కూడా స్పందించారు, మంచిగానే స్పందించారు. కానీ ఇప్పటి వరకు క్వింటాలకు 1 ఎకరానికి 7 క్వింటాలు మాత్రమే ఉంటామని చెప్తున్నారు. దాని మీద మా జోగు రామన్న గారు వాళ్ళతో మాట్లాడిండ్రు. ఇంతకు ముందు ఉన్న 12 క్వింటాలు తీసుకుంటామన్నారు. ఇప్పుడు ఇలా 7 క్వింటాలు చేస్తారని చెప్పి దాని గురించి మాట్లాడిండు. అలాగే తేమ శాతం కూడా 12 వరకు ఉండేది, ఇప్పుడు 7 కూడా రాకలేదు. 7, 8కే ఇది చేస్తున్నారు. దాని వల్ల మాకు బాగా ఇబ్బంది అవుతున్నది. రైతుల కోసం కష్టపడతామని చెప్పి ప్రభుత్వం చెప్తున్నది. ఇప్పటి వరకు అయితే రైతులు ఒక్కరు కూడా స్పందించట్లేదు. ఈ ప్రభుత్వం దొంగ ప్రభుత్వం ఉన్నది. ఎంత ఇది చేసినా కూడా మమ్మల్ని ఇది చేయట్లేదు. వల్ల మార్కెట్లోకి వెళ్ళి ఇది మన ఆరబెట్టుకొని ఇది చేయడం జరుగుతున్నది మేడం. బాగా అంటే బాగా ఇబ్బంది పెడుతున్నారు ఈ ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. బీజేపీ ప్రభుత్వం అట్లనే ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా, ఈ రాష్ట్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలాగే మమ్మల్ని ఇబ్బందులు పెడుతున్నది. రైతుల కోసం ఏదైనా పాటు పడుతుందంటే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే పనిచేస్తున్నది మేడం. మా జోగు రామన్న గారి ఆధ్వర్యంలో ఇలా ధర్నా కార్యక్రమం, ఇలా ఎంపీ గారి ఇల్లు ముట్టడి కార్యక్రమం చేయడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని బాగా అరెస్ట్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం మమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిండ్రు. రైతులమని చూడకుండా కూడా, కనికరం లేకుండా పత్తి పండించే రైతుల మీదనే ఇంత జులుం చేస్తే ఎట్లుంటది మేడం? మీరన్నా చూసి కనీసం ప్రభుత్వానికన్నా కానీ మీ ద్వారా అన్నా కానీ కనీసం మా నిరసన కార్యక్రమాలన్నా గవర్నమెంట్ కి తెలియాలని మేము కోరుకుంటున్నాం మేడం. దేవిదాస్ గారు, చెప్పండి. అంటే ఇది కేంద్రం తీసుకున్న నిబంధన వల్ల మీరు రైతులందరూ నష్టపోవాల్సి వస్తుంది. అయితే మరి ఆదిలాబాద్ మీరు ఎన్నుకున్న బీజేపీ ఎంపీ గోడం నగేష్ ఈ విషయంలో ఎందుకు రైతుల గురించి మద్దతుగా మాట్లాడడం లేదు? కేంద్రాన్ని ఒప్పించే ప్రయత్నం ఏం చేయట్లేదు? ఇప్పటి వరకు ఆయన ఏమైనా స్పందించారా? ఇప్పటి వరకు ఏమీ స్పందించడు కాదు కదా. ఒక్కసారి వచ్చి మార్కెట్లకు వచ్చే తెలుస్తుంది మేడం. బాధ లేదనే, రైతుల బాధ లేదనే తెలుస్తుంది మేడం. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గోడం నగేష్ ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పత్తి మార్కెట్ కు రాలేదు మేడం. మా బాధ లేదనేది అక్కడ అందరూ ఏడుస్తున్నాం మేడం. తిండి లేక, తిప్పలు లేక 5 రోజులు 6 రోజులు ఆడ పడిగాపులు కావాల్సి వస్తున్నది. ఆరబెట్టాలని అంటే ఎంత ఇబ్బంది పడుతున్నాం మేడం. అసలు ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నది, దొంగ ప్రభుత్వం ఎందుకోసం ఉన్నది అర్థం కాకలేదు మేడం. అసలు ఈ గోడం నగేష్ అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా పత్తి గురించి మాట్లాడింది లేదు మేడం. అసలు ప్రభుత్వాన్ని ఒప్పించు తర్వాత విషయం. కనీసం మెమోరాండం కూడా మోడీ గారి దగ్గరికి వెళ్ళి మెమోరాండం ఇవ్వడానికి కూడా పోవట్లేదు. మాకు ఎంత ఇబ్బంది అవుతున్నాయి మేడం. ఏడుస్తుంటాము, ఇంత ఆకలితోటి అలమటిస్తున్నాం కానీ కనీసం పట్టించుకోవడం కూడా లేదు మేడం. బాగా ఇబ్బందులు పడుతున్నాం మేడం. దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అసలు ఓన్లీ ఇది చేస్తుంది మేడం. బాగా అంటే బాగా మాకు ఇబ్బంది పడుతున్నది. కనీసం మీ ద్వారా అయినా కానీ, ఈ ట్యూన్యూస్ ద్వారా అయినా కానీ కనీసం మా ఆవేదనన్నా గవర్నమెంట్ కు విన్నవించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం మేడం. ఓకే, రైట్ అండి దేవదాస్ గారు.
మీ రైతులు చేసిన ఆందోళనతో ఎంపీ గోడెం నాగేష్ స్పందించి కేంద్రంతో రైతుల గురించి సమస్యలు పరిష్కరించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.